మరి దారుణంగా హింసించి పార్సిల్ సర్వీస్ కూడా చేస్తే ఈ జనోద్ధారకుడు ఏమైపోయాడు మనకు తెలీదు. ఇప్పుడు మళ్ళీ దళిత్ కార్డు ఈయన తీస్తున్నాడు. నాకు తెలిసి ఇతను క్రిస్టియన్, ఆయన దళితుడు కాదు, ఆయన బీసీ సి కింద ఆయన వస్తాడు. సో ఆ రకంగా ఇతను దళితుల కోసమే నేనున్నాను అని ఇతను చెప్పేవన్నీ మోసం కబుర్లు, మాయ కబుర్లు. అసలు పోలీసు ఉద్యోగంలో ఉంటూ నేను ఆ ఉద్యమంలో ఉంటా, ఈ ఉద్యమంలో ఉంటా అంటాం కూడా నేరమే. ఇతను చేయని నేరాలు లేవు. ఆ నేరాలు నేను మరి 2-3 సార్లు నేను లెటర్ రాశాను. అలాగే వేరే ఫోరం కూడా ఒక లెటర్ రాసింది దీని మీద, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అని చెప్పి సంతోష్ అని ఒక అభ్యుదయ యువకుడు ఉన్నాడు. అతను కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ సమాజంలో ఇన్ఫర్మేషన్ అడిగారు ఏదో ఈ సమాజంలో చాలా మంది వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం దళిత అనే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది అందరికి తెలిసిందే. అదొక కవచం లాగా వాడుకుంటున్నారు. అవును, దళిత సమాజం. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఇతను మళ్ళీ ఇతని కేసు కూడా దళితులను అడ్డం పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఏమీ ఫరక్ పడదు. అదే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నిజమైన కాదండి, అదేమి ఆలోచించవలసిన అవసరమే లేదు. కానీ పాపం అతను అతిగా ఏదో రకంగా ఆ కులాన్ని, వేరే కులాన్ని, అతనికి సంబంధం లేని కులాన్ని, ఇతను క్రిస్టియన్, వేరే సంబంధం లేని కులాన్ని ఇతను అడ్డు పెట్టుకుని ఏదో పబ్బం గడుపుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. అతను నేరం చేశాడు, ఖచ్చితంగా దొరికేస్తాడు. హాస్పిటల్లో ప్రభావతిని ప్రభావితం చేశాడు, రాంగ్ రిపోర్ట్లు తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి. సో ఇప్పుడు నా పాయింట్ ఒకటేనండి, పిచ్చి ట్వేటాలాపన ఇవన్నీ అవి పెద్ద నిలబడేవి కావు, ఏం కాదు. అవన్నీ కంగారులోనో లేకపోతే ఒక రకమైన అయోమయంలోనో చేసే, గందరగోళంలో చేసే పనులు. కానీ వాటి గురించి పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన చాలా చేశాడు, ఆయన వదిలేను కాసేపు. నేనేమంటానంటే ఇవాళ మీరు గడిచిన లాస్ట్ మంత్ 11th ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది కదా. సో ఈ ఎఫ్ఐఆర్లో మీ మెయిన్ అలిగేషన్ ఎవరి మీద? మీ కంప్లైంట్లో జగన్మోహన్ రెడ్డి మీదనా, నా మెయిన్ అలిగేషన్ సిఐడి సునీల్ కుమార్ మీదనా? జగన్మోహన్ రెడ్డి అందరి మీద, సిఐడి సునీల్ కుమారు, సీతారామాంజనేయులు,